బాలసూర్యుల వంటి కొడుకులు 7 పుట్టారు. బాలఘాతకి వెయ్యి వాళ్ళందరినీ తీసుకెళ్ళి గంగలో పారేశావు. ఆయనకి తెలియదుగా ఈ విషయాలన్నీ. వసువులు పుట్టారన్న విషయం తెలియదు. 8వ వాడిని కూడా అలా పడేస్తావేమో, నేను ఒప్పుకోను అంటే అప్పుడు ఆవిడంది, నేను ఈ పిల్లాన్ని పడేద్దాం అనుకోవట్లేదు అన్నన్నా. ఎంత పని జరిగిందిరా. ఇప్పుడు వద్దన్నాను, ఖచ్చితంగా పడేయద్దు అనుకున్న సమయంలో నేను చెప్పానని ఆయన అన్నాడు. మరి 7 ఎందుకు పడేసావు? అందుకు కాదు 8వ వాడిని వద్దన్నాను. 7 ఎందుకు పడేసావు చెప్పు అన్నాడు. అంటే ఆవిడంది, నేను పడేశాను అంటే దాని వెనకాతల ఒక పెద్ద కథ ఉంది మహారాజా. అష్టవసువులు 8 వసువులు ఒకానొకప్పుడు వాళ్ళ భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. కశ్యప ప్రజాపతికి దక్ష ప్రజాపతి కూతురైనటువంటి సురభికి కలిపి జన్మించినటువంటి ధేనువు, నందినీ ధేనువు అంటుంటాం కదండి, ఆవు దూడ, ఆవు. అది వశిష్ఠ మహర్షి మేరుపర్వత గుహలో తపస్సు చేసుకుంటున్నారు. ఆయనకి హవ్యకవ్యములు అంటారు. అంటే ఈ యజ్ఞయాగాది క్రతువుల యందు కావలసినటువంటి ద్రవ్యముగా, ప్రధాన ద్రవ్యముగా ఆ ఆవు పాలు, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచగవ్యాలు అన్నీ ఆవులోంచే వస్తాయి. అవి లేనినాడు ఎవరేం చేయగలరు? కాబట్టి ఈ ధేనువు యొక్క పాలని ఆయన వాడుకుంటుంటాడు. అదిగో అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. ఆవిడంది, అందులో ఆ 8 వసువులు భార్యలతో వెళ్ళిపోతుంటే ప్రభాసుడు అనబడేటటువంటి వసువు యొక్క భార్య ఆ ధేనువు వంక చూసింది. దీని పాలు త్రావి మానవుల్ 10,000 జరయు రుజయు ఎరుగక అమరభావమున సుఖంబు జీవింతురటే దీని నేల గనినవాడే ఇందు పెద్ద. ఇదిగో ఈ ఆవుందే, ఈ ధేనువు, ఆ వశిష్ఠ మహర్షి యొక్క ధేనువు, దీని పాలు ఎవరైనా తాగారో 10,000 సంవత్సరములు వృద్ధాప్యం రాదు, రోగం రాదు, యవ్వనంతో సంతోషంగా ఉంటారు. ఇంత గొప్ప ధేనువు, దీని పాలు ఇంత గొప్పవి. నిజంగా లోకంలో ఎన్నో ఉండి ఐశ్వర్యవంతులం అంటారు, కానీ ఇలాంటి ధేను ఎవరికుందో వాడే గొప్పవాడు అని ఊరుకుంది ఆవిడ. ఆవిడంది, భూలోకంలో ఉషీనరా అనబడేటటువంటి రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్నేలే ప్రభువుకి ఒక కూతురుంది. ఆవిడ పేరు జితవతి. ఆ జితవతి నాకు స్నేహితురాలు. ఈ ఆవుని పట్టుకెళ్ళి నా స్నేహితురాలకి ఇస్తాను. ఈ ఆవు పాలు మా స్నేహితురాలు తాగి అదిగో 10,000 సంవత్సరములు యవ్వనంతో రోగం లేకుండా ఉంటుంది. ఎంత గొప్ప కానుకిచ్చావే అని సంతోషిస్తుంది. మీరు వసువు కదా, గొప్పవారు కదా, వెళ్ళి ఆ దూడను తీసుకురండి. ప్రభాసుడు ఏం చెప్పాలి? అది వశిష్ఠ మహర్షి యొక్క ధేనువేది, నేను తీసుకురావడం ఏమిటనాలి. కాదనలేకపోయాడు. అదొక బలహీనత. వెళ్ళి ఆ ధేనువును అపహరించి తీసుకొచ్చాడు. తీసుకుని వచ్చి ఇంకా పట్టుకెళ్ళి ఉషీనర రాజ్యానికి వెళ్ళి ఆవిడికి ఇవ్వనే లేదు. ఎవరికిద్దామనుకున్నాడో ఆ జితవతికి. ఈలోగానే వశిష్ఠ మహర్షి తిరిగి వచ్చారు. ఏది ధేనువు అని అడిగారు. ధేనువు ఎవరో ఎత్తుకుపోయారు అన్నారు శిష్యుడు. ఆయన వెంటనే యోగ దృష్టితో చూశారు ఎవరో తీసుకెళ్లారు అని. అష్టవసువులలో మిగిలిన 7 చెప్పలేదు. తప్పురా, అదేమిట్రా, ధేనువుని తీసుకురావడం ఏమిట్రా అనలేదు. వాళ్ళు ఊరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ 8 వసువులు భూలోకమునందు జన్మించెదరుగాక అని. వాళ్ళకి అర్థమైంది, శాపవాక్కు విడిచిపెట్టాడని. 8 పరుగు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద పడ్డారు. అటువంటి మహానుభావుడు పట్ల చేసిన చిన్నాపచారం కూడా కట్టి కుడిపేస్తుంది. అందుకే లోకంలో ఎప్పుడు ఏం చెప్తారో తెలుసా అండి? పెద్దల జోలికి వెళ్ళకండి, పెద్దల జోలికి వెళ్ళకండి అని చెప్తారు. ఎందుకంటే అది కట్టి కుడపడం ప్రారంభం చేసింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా తప్పుకోలేరు. ఇక తప్పుకోగలగడం అన్నది సాధ్యం కాదు. యమదండం నుంచి తప్పుకోవచ్చేమో, మహానుభావులకు జరిగిన అవమానము వలన వారు పొందిన ఖేదముతో వారు విడిచిపెట్టినటువంటి శాపవాక్కు నుంచి తప్పించుకోవడం మాత్రం కుదరదు. మళ్ళీ వాళ్లే ఉపసంహారం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ వసువులు 8 వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. పడితే ఆయన అన్నారు, నేను ఒకసారి విడిచిపెట్టిన వాక్కుని తిప్పడం కుదరదు, కానీ ఒక సావకాశం కల్పిస్తాను. 8 భూలోకంలో పుట్టండి అని కదా అన్నాను. పుట్టండి అన్నాను కానీ ఇన్నాళ్ళు ఉండండి అనలేదుగా. మీకు అక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మాయ కమ్ముతుంది అని మీరు అనుకుంటే పుట్టగానే శరీరం వదిలిపెట్టి వచ్చేయండి. కానీ పుట్టగానే శరీరం విడిచిపెట్టడం మీ చేతిలో ఉండదుగా, మనుష్యుడిగా పుట్టాక.
మనుష్యునిగా పుట్టిన తరువాత శరీరం విడిచిపెట్టడం అన్నది మీ అంతా మీరుగా విడిచిపెట్టడం కుదరదు. పసిపిల్లాడిగా ఉండి మిమ్మల్ని అలా చంపేసే తల్లి దొరకాలి, లేకపోతే తండ్రి దొరకాలి. అలాంటి వాడు ఉంటే వెతుక్కోండి అని దాంట్లో అంతరార్థం. ఏ తల్లి చంపుతుంది పుట్టగానే పిల్లల్ని? దయాళువై ఉండాలి. వీళ్ళు మళ్ళీ అలా పుట్టేటప్పటికి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తాను పుట్టగలిగిన కారణజన్మురాలు అయి ఉండాలి. ఆవిడైతే ఆ గర్భవాసంలో అలా మళ్ళీ వాళ్ళకి ఆ శాప విమోచనం ఇప్పించగలరు అని ఆయన అన్నారు. చేసిన దోషానికి అందరినీ ఒక గాట కట్టి శిక్ష ఎలా వేస్తాను? అలా వేయడం కుదరదు. కాబట్టి ఇందులో 7 పుట్టగానే మరణించవచ్చు. అసలు ఈ ధేనువుని ఎత్తుకుపోయిన వాడు ఉన్నాడే ప్రభాసుడు, వాడు మాత్రం పుట్టగానే మరణించడానికి వీల్లేదు. వాడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. ఇది కూడా పరదేవతానుగ్రహమే, నోటి వెంట ఆ మాట రావడం. అక్కడ వరకు బాగుంది. అప్పుడు అది శాపం ఎలా అయిందండి? ఆయన ఏమన్నారో తెలుసా? వాడు సంతతి లేనివాడు కావాలి. అక్కడ వచ్చింది భీష్మాచార్యుల వారి జీవితం. అన్ని మలుపులు అక్కడ తిరగడం మొదలైంది. సంతత లేని వాని జీవితమునందుండేటటువంటి వైక్లభ్యములను ఇప్పుడు నేను వర్ణించడం సభాముఖంగా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎంత పెద్ద శాపవాక్కు వచ్చి పడిపోయిందో చూడండి. ధేనువు దూడని కదూ అపహరించావు, ఒక ఆవు యొక్క దూడని. నీకు బిడ్డలు లేనితనం ఏమిటో తెలియాలి. నా బిడ్డ లాంటిది ధేనువు. దాన్ని తీసుకుపోయినప్పుడు నేను ఎంత పరివేదన పడ్డానో, పిల్లలు లేని నువ్వు అంత బాధపడాలి. కాబట్టి బిడ్డలు లేకుండుగాక, దీర్ఘాయుష్మంతుడు వగుదువుగాక. కష్టాలు చూడడానికి పనికొచ్చింది ఆయన దీర్ఘాయుష్యాన్ని, మహానుభావుడిది. కానీ అంతటి ధర్మాత్ముడు. ఏమి భీష్ముడు, ఆయన పేరు చెప్తేనే 2 చేతులు ఎత్తి నమస్కరించాలి, అంతటి మహానుభావుడు. కాబట్టి ఒప్పుకున్నాడు ప్రభాసుడు. 80 వసువులు బయలుదేరారు. అందుకునయ్యా ఎవరు చెప్తున్నారు ఈ విషయాలన్నీ? గంగ శంతన మహారాజుతో చెప్తోంది. పుట్టిన వాళ్ళు 7 వసువులు అందరూ వచ్చి ప్రార్థన చేస్తే, ఇదిగో 8వ వాడికి మాత్రం ఇంత ఘోరమైన శాపం ఇస్తే వాడు నా కడుపున పుట్టాడు, వాడిని విద్యాబుద్ధులు చెప్పించి 8వ వసువుని కొడుకుగా నీకు అప్పచెప్తానంది. తీసుకుని గంగమ్మ వెళ్ళిపోయింది. చాలా కాలం అయిపోయింది. శంతనుడు మహాధర్మాత్ముడు. చక్కగా ఏదో ఋషులతో కాలక్షేపం చేస్తున్నాడు. కన్న బిడ్డల్లా ప్రజల్ని పరిపాలన చేస్తున్నాడు. కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు విద్యాబుద్ధులతో వస్తాడు కదండి. కాబట్టి ఆయన ఇంకా మళ్ళీ వేరొక స్త్రీ యందు ఆయన మనసు లగ్నం కాలేదు. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.